హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగద్దాలి ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చేసి ఒక అన్నదాన కార్యక్రమం నల్లకుంటలో అంకుల్ రెగ్యులర్గా చేస్తున్నాడు. గత 14 నెలల నుండి చేస్తున్నాడు అనమాట. కాబట్టి అంకుల్ ఇక్కడ ఏంటి అనేది మొత్తం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చినందుకు అంకుల్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అలా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్ నౌ. సోనమేశ్వరు టేస్ట్ అయితే చూద్దాం. అన్ని హోటల్స్లోకి వెళ్ళి టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మన అన్నదానం కార్యక్రమం అంకుల్ టేస్ట్ చేద్దాం. ఎట్లుంది అంకుల్ టేస్ట్? బాగుందా? డైలీ ఇక్కడికి వచ్చి తింటుంటారా మీరు అంకుల్? ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే ఓకే ఓకే. అన్న, ఎప్పటి నుండి తింటున్నారు మీరు ఇక్కడ? అన్న, ఇప్పటికి నేను 2 నెలలు అవుతుంది అన్న. 2 నెలలు అవుతుంది. ఏమన్నా పెట్టి సంవత్సరం అట్లా అవుతుంది. నేను రావడం 2 నెలలు రెగ్యులర్గా వస్తున్నాను. బాగుంటాయా? బ్రహ్మాండంగా బాగుంటుంది. రోజుకో కర్రీ మన రోజుకో కర్రీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టునే ఉంటుంది. మీరు రెగ్యులర్గా తింటుంటారు కదా? రెగ్యులర్గా తింటాను. మీ పేరేం పేరు? నా పేరు సీను. ఇట్లా రోజు మీరు ఇక్కడ ఒక పూట భోజనం చేస్తున్నారు కదా, అంకుల్ గురించి ఏమంటారు? ఒక మాట చెప్పండి. నా చెప్తే కానీ ఇప్పుడే దేవుని తర్వాత దేవుని కొడరాడు. ఓకే, చూసారా ఫ్రెండ్స్, అన్నదానం అనేది చాలా గొప్పది. దేవుని తర్వాత దేవుని లాంటి వాడు అంటున్నాను అంటే ఇంకా ఆలోచన చేయండి మీరైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మాటల్లో తెలుసుకుందాం. అంకుల్, ఏం పేరు మీ పేరు? ఆరిఫ్. ఎప్పటి నుండి తింటున్నారు ఇక్కడ? నేను 1 నెల నుంచి తింటున్నాను. నెల నుండి తింటున్నారు. బాగుంటుందా టేస్ట్? బాగుంటుంది. అంకుల్కి మీరు ఇట్లా రోజుకు పూట భోజనం పెడుతున్నారు కదా, ఏం చెప్తారు మీరు అంకుల్కి? దేవుడు పెట్టినాడు సార్లు పుణ్యాత్మ వస్తుంది అంతే చెప్పాలా. అంతేలే. గద్వాల్లో అట్లా ఏం లేదు. టిఫిన్ కూడా పెడతారు, దోశ పెడతారు, ఇడ్లీ పెడతారు, అన్నీ పెడతారు మనం అడిగితే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, దేవుని తర్వాత దేవుడు అంటున్నాడు. ఏం పేరు అంకుల్? నా పేరు రెమ్డీ షెఫీ. రోజు తింటుంటారా? దినం తింటారు. బాగుంటుందా? బాగుంటుంది. దినం ఒక కూరగాయలు, రసం గిసం కానీ, టమాటా కూర కానీ, వంకాయ కూర కానీ, తేలకాయ కూర కానీ అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఓకే ఫ్రెండ్, ఎన్ని సంవత్సరాలు అయిందన్న పెట్టి ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుండి తింటున్నారు? సంవత్సరం అయిందా? రెగ్యులర్గా తింటుంటారా? రెగ్యులర్ గ్యారంటీ. కానీ మంచి ఇతనంతా ఇక్కడ లేరు. ఎక్కడ లేరంటారా? ఒకటి దవలన్న, ఇతను ఒకటి మంచిది అంతవరకు. కానీ ఇంత తప్ప ఏం లేదు. అంటే మంచిగా మనకి టైం కూడి పెడుతుంటే ధర్మం, అది ధర్మం తప్ప ఏం లేదు. నా పేరు డాన్ సీను. అంటే నాగార్జున ఫ్యాన్ వాను? పబాస్ మాది. ఓకే, డాన్ సీను అంటే చెప్తారన్న మీరు? నీళ్ళ బాటలు అట్టలు ఏరుకుంటాం మేము. నీళ్ళ బాటలు అట్టలు ఏరుకొని రోజుకి ఎంత ప్రాఫిట్ వస్తుంటుంది? ప్రాఫిట్ 1000. రోజు 1000 రూపాయలు సంపాదిస్తుంటారా? అంతే. ఓకే, ఏం చెప్పాలనుకుంటే? నాకు మంచిదే, నా పూర్తం మంచిది. ఎరవల పూర్త ఏమో మాకు తెలియదు. ఓకే, ఉన్నమాట చెప్తాను. నా పూర్తికి ఎప్పటికొచ్చినా కూడా నాకు వాయిలేసిన ఇక్కడ కింద పడినా కూడా కాపాడిన మనిషి ఇతనే. దేవుని లాంటి వాడు అంటావు? అంతే. నాకు ఎందుకంటే వాయిలేసినప్పుడు కాపాడినాడు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడున్న కాలంలో 3 సార్లు వాయిలేసి పడినాను. 3 సార్లు వాయిలేసి పడినాం అంటే కొంచెం ఇంగ్లీష్లో అనుకుంటే ఫిట్స్. ఇంగ్లీష్లో కూడా చెప్పేస్తా. హిందీలో 2 వాయిస్ పెట్టినాం. ఇంగ్లీష్ వస్తుందా మీకు? 2 వాయిస్ పెట్టినాం. ఎంత చదివినారు మీరు? నేను చదివలేను. ఇంగ్లీష్ వస్తుందా? ఒకసారి మాట్లాడండి. ఇది ఇంగ్లీష్. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతుండే. ఇది ఈయన సంభాషణ. ఓకే,
జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల మండలంలో మనకి నల్లకుంట ఏరియాలో మసీద్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాడు అంకుల్. రోజు అంకుల్ చేస్తుంటాడు అన్నదానము. దాదాపుగా అంటే ఇప్పటికి 14 నెలలు అవుతుందంట అన్నదానం చేయడము. ఇప్పుడున్న కాలంలో ఒక సింగిల్ టీ తాపడానికే చాలామంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఒక పూట అన్నం పెడుతున్నాడంటే చాలా గొప్ప విషయమే. కాకపోతే ఆయన కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియడం ఒక సిద్ధాంతంతో నడిపిస్తున్నాడంట ఇన్ని రోజులు. అయితే కాకపోతే అంకుల్ మాటల్లో కాకుండా పక్కల ఇంటి వాళ్ళకి చుట్టుపక్కల అటాచ్మెంట్ ఉన్న వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏంటి అనేది. ఓకే, ఆయన మీ పేరేం పేరు? నా పేరు వీరస్వామి. వీరస్వామి. ఇక్కడ మన అన్న పేరేం పేరు? ఇక్కడ రోజు అన్నదానం చేసే అన్న పేరు సాయిబాన్. ఓకే. అయితే మీరు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇదే ఇల్లు నల్లగుంట. ఈ ఇల్లు ఎదురిల్లే అనమాట. ఈయన అన్నీ అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుండి పెట్టినాడన్నా? 14 నెలలు. 14 నెలలు అవుతుందా? 14 నెలలు అవుతుంది. 14 నెలల కంటే ఈ బాగా పెడుతున్నారు, అందరికి మంచిగా పెడుతున్నాం. మీకు ఏమనిపిస్తుంది? మాకు పెడుతుంటే ఆనందం. మేము వచ్చి కూరగాయలు కట్ చేయడం, ఇట్లా అన్నదానం చేస్తాం. చిన్న చిన్న హెల్ప్ చేస్తాం. తాతకు వచ్చి కూరగాయలు కట్ చేయడం, అన్నం చేయడం, వంట మసాలా అన్నం చేస్తుంది. ఆయనతో పాటు కూరగాయలు, టమాటా పండ్లు, వంకాయలు అలా కట్ చేసి ఇస్తాం. ఇక పక్కనే ఉంటాం కదా, ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడున్న కాలంలో సొంత కొడుకులు తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. ఇలా అంకులు పెడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? దగ్గర నుండి చూస్తున్నారు కదా మేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే కదా. ఆనందంగా ఉంది మాకు, చాలా ఆనందం. పెడుతుంటే ఆనందంతో అన్నం పెడుతున్నాం. ఆయన తెస్తుంటే మేము పెడుతున్నాం, హెల్ప్ చేస్తూ. చాలా మంచి, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం అంటారా? విషయం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, అప్పుడప్పుడు చేస్తుంటాం. చాలా మంచిగా ఉంది, మంచి ఆలోచన. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ మనకు ఒక పూట భోజనం పెట్టి అంకుల్ అయితే మంచి చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఒక గల్లీ కుక్కర్ తయారైతే కొంతమంది తల్లిదండ్రులను చూసుకోలేని వాళ్ళు, అలాగే వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి రోడ్డు పాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనము దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళు సాయం చేసే వాళ్ళ భగవంత్ సాక్షిగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు గల్లీ కుక్కర్ అయితే నాకు చాలా సంతోషం అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం కూడా ప్లేట్ పెట్టుకొని ఒకసారి తిందాం ఎట్లా ఉందనేది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రఫీ బైక్ మెకానిక్ షాప్ అనేది ఉంది అనమాట. ఆయన పక్కనే రెగ్యులర్గా చూస్తుంటాడు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది. హాయ్ అన్న. హాయ్. ఏం పేరు మీ పేరు? నా పేరు మొహమ్మద్ రఫీ. మొహమ్మద్ రఫీ గారు ఇక్కడ రెగ్యులర్గా పెడుతుంటాడు అంకుల్? రెగ్యులర్ పెడతాడు. డైలీ ఒక ఐటమ్ ఉంటుంది. కూరగాయలు కూడా రోజు ఒక ఐటమ్ ఉంటుంది. పప్పు, కూరగాయలు అన్నీ ఉంటాయి. పప్పు, కూరగాయలు అన్నీ పెడుతుంటారు రెగ్యులర్గా. ఈ ఒక రోజు అన్నదానం చేస్తున్నాడు కదా, అంకుల్కి మీరు ఏం మాట చెప్తారంటే ఇట్లా చేయడం వలన ఏంటి అని చెప్పేసి? ఏముందంటే ఒక పుణ్యం కోసం చేస్తున్నాడు పని. చేయాలి, ఒక పద్ధతి ఏదో ఒకటి చేయాలి, నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పి సేవ కోసం చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అన్నదానం కార్యక్రమంలో ఈ అంకుల్ కూడా భాగస్వాముడు అవుతుంటాడంట. వాళ్ళ బ్రదరే అనమాట. ఆయన మాటలో తెలుసుకుందాం. అంకుల్ ఎన్ని సంవత్సరాల నుండి పెట్టినారు మీరు? దాదాపు 14 నెలలు అవుతుంది. 14 నెలలు. అయితే మీరు ఇట్లా పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇలాగే ఇంకా అన్నం లేని వాళ్ళు, వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కొంతమంది బీదోళ్ళు ఉంటారు, ఇట్లాగే భిక్షాటన చేస్తుంటారు కొంతమంది. అవునవును. అటువంటి వాళ్ళకి అన్నదానం చేయాలని మా అన్న ప్రపోజల్ పెట్టిండు. దానికి మా సహకారం కూడా ఉంటుంది. వేరే వాళ్ళు కూడా సహాయం చేస్తుంటారు. అప్పుడప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కానీ ఏమైనా సంథింగ్ ఉంటే వాళ్ళు వచ్చి అంత కాస్త కూస్త ఇచ్చిపోతుంటారా? ఒక 40 మంది భోజనాలు అయ్యే ఖర్చు ఇచ్చిపోతారు. ఆ రోజు వాళ్ళకి మొత్తం వంట చేసి భోజనాలు పంపిణీ కూడా చేస్తారు. వీళ్ళే అక్కడికి పంపిణీ చేస్తారు. ఈయన వంట చేసి ఇక్కడ నుంచే వాళ్ళకి సౌకర్యం తినిపియని కానీ నీళ్లు అన్ని పెడతారు. ఎప్పుడన్నా ఒకసారి నార్మల్గా ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు ఇవ్వచ్చు కదా డబ్బులు, అంటే ఇట్లా పెట్టండి అని చెప్పి. కొంతమంది ఉన్నారు, దాతలు ఉండరు. రెగ్యులర్ గా అయితే కాదు కదా అంటున్నా. రెగ్యులర్ కాదు. నేను ఎంప్లాయీ, నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీని. నేను కూడా 1-2 సార్లు కూడా అన్నదానంలో పార్టిసిపేట్ అయ్యాను. అయితే ఆ డబ్బులు ఈయనకి ఇస్తామన్నమాట. డైలీ ఒక 800 ఖర్చు అవుతుంది, 700 ఖర్చు అవుతుంది. అటువంటి టైంలో మాకి పుణ్యం వస్తుందని మేము కూడా బియ్యము, సామాను, కూరగాయలు అవన్నీ ఇస్తుంటాము. అయితే మా అన్నగారు వండి పంచుతారు అనమాట. అవును. ఇప్పుడు అంకుల్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో ప్రాణానికి అదేమంటారు రక్త సంబంధికులే తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, కానీ మీరు ఇట్లా పెడుతున్నందుకు నాకైతే సూపర్ అనిపించింది. ఆ విషయాన్ని గురించి మీరు ఏమంటారు? రక్త సంబంధికులని కాదు, దయాద వృద్ధులు ఎవరైనా సరే ఈ పని చేస్తారు. ఇంటికి వచ్చిన బిచ్చగాని కూడా అంతో ఇంతో కొత్త చేస్తారు. అటువంటి టైంలో ఇప్పుడు బిచ్చగాలు ఆడిపోతారు ఎక్కడ లేకుంటే, ఇంకెక్కడంటే అక్కడ కూర్చుంటారు, చేస్తారు.
వాళ్ళకి ఒక ఏమంటారు కేంద్రము ఒక సీట్ ఇక్కడ ఉంటుంది. ఇంకా ఒకరు కూడా తెలుసుకొని వస్తుంటారు. వేరే ఊళ్ళో కూడా పైసలు అయిపోయినాయి బస్సుకి లేవంటే కూడా మేము సాయం చేస్తాము. అంత ప్రయాణానికి కూడా డబ్బులు ఇస్తుంటాము. ఇంకా తినిపోన్నామని చెప్తుంటాము. అట్లా కొంతమంది వస్తుంటారు, ప్రయాణికుల్లో కూడా వస్తున్నారు, తినిపోతున్నారు. పుణ్యం వస్తుందని అంతేగాని వేరే ఉద్దేశం లేదు మాకు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా పెట్టియాలనుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టియవచ్చు. అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ ఏదేదో రకరకాలుగా వివిధాలుగా చేస్తుంటారు. ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుంటారు అనమాట. ఇక్కడికి వచ్చి అంకుల్ వాళ్ళకి ఇచ్చి ఒకరోజు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే అంకుల్ నంబర్ కింద నేను పెడతాను, ఆ నంబర్కి కాల్ చేసి మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నార్మల్గా ఇస్తుంటారంట, రెగ్యులర్గా అయితే కాదు. నార్మల్గా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళైతే రెగ్యులర్గా అయితే నడిపిస్తుంటారంట. ఇట్లా నడిపించేందుకు మీకైతే సూపర్ అంకుల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్ని గద్వాల్లో కొంచెం అందరికీ తెలిసేటట్టు చేయండి. ఓకే.